వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మీ టీవీ ప్రేక్షకులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మనం లొద్దిమల్లయ్యకి బయలుదేరుతున్నాం. ప్రస్తుతం మనం శ్రీశైలం హైవేలో ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ సీఎం గారి సొంత ఊరిలో ఉన్నాం. అక్కడ ఈ శ్రీశైలం వెళ్లేవారు దారిలోనే ఒక అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేశారు. సో మొత్తానికి లొద్దిమల్లయ్య కవరేజ్ చేయడానికి ఈ రోజు మీ టీవీ బృందం బై రోడ్ హంద్వేర్ నుంచి వెళ్తా ఉంది. ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, ఎలా ఉంటుంది జర్నీ అనేది మీకు క్షుణ్ణంగా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం ఏకాదశి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము లొద్దిమల్లయ్యకి బయలుదేరుతున్నాం. సో మా టీం మొత్తం ఈరోజు బై రోడ్డు నుంచి ఎలా ఉంటుంది, దాదాపుగా కల్వకుర్తి నుంచి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అనేది కూడా మీకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం జేపీ నగర్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఈ శ్రీశైలం హైవేకి బయలుదేరే విషయంలో స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఇక్కడ మీకు రిపోర్ట్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మరి బయలుదేరడం లొద్దిమల్లయ్య రూట్ ఎలా ఉంటుందో చూడండి. నల్లమల్ల కీకారణ్యంలో కోట్ల సంవత్సరాల క్రితం వెలసిన లొద్దిమల్లయ్య స్వామివారి కథనం. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులు వెళ్లి దర్శించుకునే అవకాశం గల దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో అద్భుత గుహలు, జలపాతాలు కలిగిన మహిమాన్విత దివ్య శైవ క్షేత్రం లొద్దిమల్లయ్య ఆలయం. శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 60 కిలోమీటర్ల దూరంలో దిగి దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం నుండి ఈ ఆలయానికి చేరుకోవాలి. దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం చుట్టూ లింగాకార ఆకారంలో ఉండే లోయ, ఆ లోయలో వెలసిన స్వామివారిని ఏటా తొలి ఏకాదశి రోజు మాత్రమే భక్తులకు దర్శించే అవకాశం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఆధ్యాత్మిక ఆహ్లాద వాతావరణంలో కోట్ల సంవత్సరాల క్రితం వెలసిన లొద్దిమల్లయ్య స్వామి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ డిస్టిక్ అమ్రాబాద్ గుట్టల్లో ఉంది. ఆ గుట్టల్లో ఉన్న ఒక వింత లోయలో లొద్దిమల్లయ్య స్వామి వెలిశారు. హైదరాబాద్ నుంచి 145 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ శ్రీశైలం రోడ్డుకు కిలోమీటర్ దూరంలో అమ్రాబాద్ అడవుల్లో లొద్దిమల్లయ్య ఆలయం కనిపిస్తుంది. దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం చుట్టూ లింగాకారంలో ఉండే లోయ, ఆ లోయలో వెలిసిన స్వామివారిని ఎంతో ఆశగా చూడాలని భక్తులందరూ వస్తారు. లొద్దిమల్లయ్య ఆలయానికి వెళ్లే అటవీ దారిలో ముందుగా ఒక పెద్ద లోయ వస్తుంది. అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. దారవాగు నుంచి తూర్పు వైపునకు మళ్లితే అద్భుతమైన విశాలమైన గుహ కనిపిస్తుంది. ఎత్తైన గుట్ట నుంచి గొడుగులాగా ఒక దరి పడమటి వైపునకు పొడుచుకొచ్చినట్టు ఉంటుంది. దాని లోపలికి వెళ్తే ఆలయం కనిపిస్తుంది. కొండల్లో కనిపించే వింతైన లోయను స్థానికులు లొద్ది అని పిలుస్తారు. కొందరు గుండం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలోనే మల్లన్న స్వామి వెలిశాడు కాబట్టి లొద్దిమల్లయ్య గుడి అని ఆలయాన్ని పిలుస్తారు. ఈ ఆలయం మొత్తం గుహలోనే ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి గుహలు వస్తుంటాయి. అంతా చీకటి ఉంటుంది. అలా ముందుకెళ్తే చిమ్మ చీకట్ల మధ్యన వెలుగునిస్తూ శివలింగం కనిపిస్తుంది. ఇదే ఈ ఆలయ విశిష్టతగా భక్తులు చెప్తుంటారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద బండరాయిపై గుండం ఉంటుంది. గుండంలో స్నానం చేసి
ఉత్తరం వైపు మళ్ళితే స్వామి దర్శనం చేసుకోవచ్చు. మొత్తానికి లొద్దుమల్లయ్య లోపలికి వెళ్ళడానికి మనం బయలుదేరుతున్నాము. మున్ననూరు నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల లోపలికి వచ్చేసి అక్కడ నుంచి మనం రైడ్ తీసుకొని చిన్నగా ఆ ప్రాంతం మార్గ మధ్యలో ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం నేరుగా ఇట్లా వెళ్తూ చూసుకుంటూ ఉంటే ఎంత లోపలికి ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ కొంచెం భక్తులు మెల్లమెల్లగా ఇప్పటికే స్టార్ట్ అయ్యారు. దీని దారి చూస్తే చాలా కొంచెం అరణ్యంగానే ఉంది. కొంచెం దట్టంగా కొమ్మలు, చెట్లు ఇవన్నీ కొంచెం ఈ పొదలు ఇవన్నీ చూసుకుంటుంటే జాగ్రత్తగా వెళ్లాల్సిన పని అయితే మనకు కనిపిస్తా ఉంది. చూసుకున్నట్టయితే ఇప్పటికే జనాలు మెల్లమెల్లగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మెల్లగా మొత్తానికి స్టార్ట్ చేసారు. చూస్తున్నాం కదా మనం ఇప్పుడు మొత్తానికి ఇక్కడైతే శ్రీశైలం వెళ్ళే హైవే నుంచి రైట్ తీసుకుని తిన్నగా మనం లొద్దుమల్లయ్యకి దారి మొత్తానికి భక్తికి కింద శివుడి దగ్గరికి వెళ్ళడానికి మొత్తానికి భక్తులు ప్రయాణం కొనసాగుతున్నారు. చూస్తున్నామని కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం. 3,500 కోట్ల సంవత్సరాల కింద జీవించిన తొలి సూక్ష్మజీవుల కాలం నాటి పురాతనమైన గుహగా ఈ లొద్దిని భావిస్తున్నారు. స్వామివారికి సమీపంలో ఉన్న త్రిభుజాకారపు రాతి ముక్కనే దీనికి నిదర్శనంగా స్థానికులు అంటున్నారు. దాని మీద జీవ అవశేషాలను స్థానికుల బ్రహ్మరాత అంటారు. ఆదిమానవులు ఈ గుహల్లో తలదాచుకున్నారని కూడా అంటుంటారు. లొద్దికి తూర్పున కొన్ని మీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల పొడవు, వెడల్పులతో నిర్మితమైన చంద్రగుప్తి పట్టణం శిథిలాలున్నాయి. మొత్తానికి లొద్దుమల్లయ్య సక్సెస్ అవుతుంది. ఇంకొక 2 నిమిషాలు, దాదాపు ఇంకొక 10 నిమిషాలు మనం లొద్దుమల్లయ్యని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయింది లొద్దుమల్లయ్యకి. ఈ రూట్ చూసుకుంటా ఉంటే మొత్తం ఫారెస్ట్ ఏరియాల నుంచి మనం గుట్టలు వంపులకి వెళ్ళి జర్నీ అయితే కొనసాగిస్తున్నాం. చూస్తున్నానే మీటింగ్ న్యూస్. ఇది మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కాలానిదిగా స్థానికుల అభిప్రాయం. మరికొందరేమో 2వ చంద్రగుప్తుని కాలానిదిగా పేర్కొంటారు. పండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వత పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో వర్ణించిన గుప్త మల్లికార్జున క్షేత్రం ఇదేనని కొందరి అభిప్రాయం. ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉమామహేశ్వరం, 30 కిలోమీటర్ల దూరంలో సలేశ్వరం ఉన్నాయి. లొద్దిలోని లోపలి గుహలోకి లింగానికి, గుప్త మహేశ్వరాలయంలోని లింగానికి పోలికలున్నట్లు చెప్తుంటారు. చూస్తున్నాం కదండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఇలాంటి వాతావరణంలో దాదాపుగా మనం ఇక్కడ మనం శివుని దర్శించుకోవడానికి వెళ్తా ఉన్నామంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడే మనకు చిన్న చిన్న చినుకులు, మంచి వాతావరణం కూడా చేంజ్ అయ్యి చినుకులతో స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నాం కొంచెం ముందుకు వచ్చే చాలా పెద్ద లోయ ఇది. ఈ లోయను చూస్తున్నట్టుంటే మామూలుగా భయం వేస్తుంది. కానీ ఈ లోయల మధ్యలోనే మనకు శివుడు ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాడు. సో మనం ఇంత మంచి వాతావరణంలో ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడంటే మామూలు విషయం కాదు. భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి శివుని దర్శించుకోవడానికి మెల్లమెల్లగా లోయలోకి ఇప్పుడే ప్రయాణం సాగించారు. ఇంకా లొద్దుమల్లయ్యలో ఉన్న శివుని దర్శించుకోవడానికి కేవలం ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. సో భక్తులు హర మహాదేవ శంభో శంకర అంటూ, శివయ్య అనుకుంటూ, ఓం నమ శివయ్య అంటూ ప్రయాణం సాగించారు. ఈ లొద్దుమల్లయ్య చూడాలంటే మామూలుగా మనకు ఈ 2 కళ్ళు సరిపోవండి. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో దట్టమైన ఫారెస్ట్ లో ఇక్కడ శివుడు కొలువైనాడు. ఈ శివుని మనం కొన్ని నిమిషాల్లో శివుని దగ్గరికి చేరుకోబోతున్నాం. ఇంత అందమైన ప్రకృతిని, వాతావరణాన్ని, ఈ లొకేషన్ చూసి ఒకసారిగా ఇక్కడ ఉన్న భక్తులు ఇక్కడే ఆగిపోయి వాళ్ళు ఫొటోస్ కానీ ఇక్కడున్న వాతావరణాన్ని వీక్షించడం, అందమైన వాతావరణం మళ్ళీ దొరకదా అన్నంత విధంగా చాలా అద్భుతమైన ఈ వాతావరణం కోసం ఇక్కడ చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు. చూడొచ్చు, మన వాళ్ళు ట్రైన్లో చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు చాలా ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు నిజంగా ఇంత మంచి వాతావరణంలో ఉన్నందుకు చాలా గొప్పగా ఈ అనుభూతి మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అనే కోణంతోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజంగా మనం ఇలాంటి దృశ్యాలు మనకు చాలా అరుదుగా దొరుకుతాయి. సో ఇలాంటి కొండ ప్రాంతాలలో ఈరోజు మనం నిజంగా మీటింగ్ న్యూస్ చాలా ఇలా మంచి అకేషన్ ని మనం ఈరోజు ప్రజలకు తెలపడానికి ఇక్కడ ఈ నల్లమల్ల ప్రాంతానికి మనం వచ్చాము. సో మొత్తానికి ఇక్కడ శివుని దర్శనం కోసం ఈరోజు ఈ ప్రాంతానికి రావడం, ఇదంతా కవరేజ్ చేసుకోవడంలో ఒక భాగంగా ఈరోజు హరహర మహాదేవ శంభో శంకర తొలి ఏకాదశిని సందర్శించుకొని ఈ కార్యక్రమంలో కవరేజ్ చేసుకోవడానికి ఈ కొండ ప్రాంతానికి రావడం జరిగింది.
సో మొత్తానికి ఈరోజు మనం లొద్దిమల్లయ్యని నిజంగా లొద్దిమల్లయ్యని దర్శించుకొని ఇక్కడ ఉన్న ఈ లొద్దిమల్లయ్య దాదాపుగా కరోనా టైంలో 3 నుంచి 4 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వకపోవడంలో భక్తులు చాలా ఇబ్బందుల్లో పాలయ్యారు. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్టకేలకు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదా అని భక్తులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఈ సంవత్సరానికి కేవలం 3 రోజులు మాత్రమే ఈ లొద్దిమల్లయ్యకి పర్మిషన్ ఇస్తున్నారు. సో ఈ కొండ ప్రాంతంలో ఇక్కడ వన్య ప్రాణాలు ఎక్కువ సంచరించు ఉండడంతో ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వలేకపోయింది. ఎట్టకేలకు ఇక్కడ శివభక్తులకి మళ్ళీ ఈ 3 రోజులు కొంచెం కష్టంగానే పర్మిషన్ ఇచ్చింది. సో దీనికి భక్తులు చాలా ఆనందంతో వాళ్ళకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. సో మరిన్ని విషయాలు కొంచెం దూరం వెళ్ళి కొంచెం అందిద్దాం, చూస్తూనే ఉండండి. ఓ నమ శివాయ అంటూ ఇప్పటికే భక్తులు ప్రయాణం సాగించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇక్కడ కోణంలో ఎక్కడ చూసినా అదే మారుమోగిపోతుంది. శివుని దర్శించుకోవాలని ఎట్టుకేళ్లకు ఇక్కడ మనకి ఈసారి దర్శించుకోవడానికి మనకు ఆ భాగ్యం కలిగిందంటే ఇక్కడ నిన్న ఈవినింగ్ కొందరు భక్తులు దాదాపుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందు వాళ్ళు ధర్నా వేసి ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాళ్ళు నిన్న నైట్ 8 గంటల వరకు ధర్నా వేసి ఈ రోజు పర్మిషన్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఫైట్ చేసినామని అంటా ఉన్నారు. సో అలాంటి భక్తులు కొందరు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఆల్రెడీ గవర్నమెంట్ అఫీషియల్ గా మనకు పర్మిషన్ వచ్చింది అంటున్నారు కదా, మీరు ఏమంటున్నారు? పర్మిషన్ ఇవ్వలేదు, మేము మళ్ళీ నిన్న ధర్నా కార్యక్రమం చేసుకొని ఏదైతే భక్తుల కోసము మనం ఈ పర్మిషన్ సాధించుకున్నాం, దానికోసం మేము హక్కుల కోసం మేము ఏదైతే దేవుని మీద భారం వేసి మేము ఇలా ఆ పర్మిషన్ తెచ్చుకున్నాం అని ఎట్లా చెప్పదలుచుకున్నాం మీరు భక్తులకి? మా పేరు లక్ష్మీనారాయణ అండి, అచ్చంపేట లోకల్ మాది. నేను చిన్నప్పటి నుంచి గత 25 సంవత్సరాల నుంచి లొద్ది క్షేత్రాన్ని దర్శించుకుంటున్నాను. ఈ మా నల్లమల్లలో ఉన్నటువంటి అన్ని శివక్షేత్రాలు మొత్తము దట్టమైన అభయారణ్యం లోపలనే ఉన్నాయి. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి కరోనా సాకుతోని ఒక 2 సంవత్సరాలు బంద్ చేద్దాం, తర్వాత మళ్ళీ దర్శనం యథావిధిగా ఉంటుందని చెప్పేసి డిఎఫ్ఓ గారు ఆచితూచి మాట్లాడి మమ్మల్ని ఆపి ప్రయత్నం చేసిరు. అయినా కూడా మా కాడికి ఒక 20 మందివి 40 మందివి స్పెషల్గా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నాం. కరోనా అయిపోయి కూడా ఒక 3 సంవత్సరాలు దాటిపోతుంది. ప్రతి సంవత్సరం పర్మిషన్ ఇస్తామని చెప్పి బూటకాలు చేసి లాస్ట్ రేపు ఎల్లుండగా పర్మిషన్ లేదని చెప్పి లెటర్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుకుంటూ వస్తుంది. దాన్ని మేము నిరసిస్తూ ఈసారి ఏం చేశామంటే ఒక వారం ముందలకెళ్ళి మేము దీని సమస్య మీద చొరవ తీసుకొని మాకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఏ ఉద్దేశంతో మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు? అడవి లోపల గుప్త నీళ్ళ తవ్వకాల కోసం తవ్వుతున్నారు, దానికి అయిపోతుంది. దేవుని కోసం వచ్చే వరకే జంతువులు అని చెప్పి జంతు ప్రేమ పులి ఉంది అది ఉందని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి లేనటువంటి కాంట్రవర్సీలు ఈసారి సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ ఇలవేల్పుని మేము అందరం కులదేవతగా ఎంతో మంది భావిస్తూ ఎన్నో దూర ప్రాంతాల నుంచి కాలినడకన లోపలికి ప్రయాణం చేసేంత సాహసయాత్రలాగా, ఒక అమర్నాథ్ యాత్రలాగా, ఒక బద్రీనాథ్ యాత్రలాగా శివయ్యని దర్శించుకోవడానికి కోణంలో ప్రయాణం చేసి మేము దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాలయాపన చేస్తుంది? కరోనా అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలే ఉన్నది కదా, ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఆపారు కదా. దీనివల్ల మీరు ప్రధానంగా అధికారుల దృష్టి కానీ రాజకీయ నాయకుల దృష్టి కానీ ఏం తీసుకెళ్లారు? వాళ్ళు ఎలాంటి మీకు హామీ ఇచ్చారు? ఎలా స్పందించారు? మేము దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? లోపల పులులు ఉన్నాయి, పులులకు ఇబ్బంది కలుగుతుంది అని అంటే శ్రీశైలం ఇక్కడ నుంచి 83 కిలోమీటర్లు మొత్తం రోడ్డు మార్గమే ఉంది. ఆ రోడ్డు మార్గంలో రోజు డే అండ్ నైట్ ఎన్ని వెహికల్స్ పోయినా కూడా పులులకు ఇబ్బంది జరగదా? చెప్పండి అని చెప్పి మేము క్వశ్చన్ చేయడం జరిగింది. మల్లెల తీర్థం కూడా ఎక్కడో దట్టమైన ప్లేస్ లో ఉంది. సలేశ్వరం కావచ్చు, బౌరాపూర్ కావచ్చు, ఎంతో దట్టమైన ప్లేస్. అటువంటి ప్లేస్ లో ఉండగా 1,500 మంది భక్తులకు అనుమతులు ఇచ్చారు. దేనికోసం అంటే ముఖ్యంగా హిందువుల దేవాలయాలని ఒక ఆదాయ వనరుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భావిస్తున్నది. సలేశ్వరంకి ఇచ్చినప్పుడు కొన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక బండికి అంటూ టోల్ ఫీజు కేటాయించారు. ఫీజులు వసూలు చేయడం వల్ల వాళ్ళకి ఆదాయం వచ్చింది. లొద్ది వల్ల ఏమైంది? భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు, మనకు రూపాయి ఆదాయం లేదు. ఎటువంటి రూపాయలు లేనప్పుడు మనం ఎందుకు వీళ్ళకు సెక్యూరిటీ కల్పించి ఒకరోజు డ్యూటీ చేసి వీళ్ళ అమ్మకాలు మనకెందుకు? మనకు కావాలి డబ్బులు. బౌరాపూర్ ఎక్కడో ఉంది, సలేశ్వరం ఎక్కడో ఉంది, కానీ భక్తులు ఎంతో మంది 1,00,000 మంది వస్తారు, మనకు ఆదాయం వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? రూపాయి లేదు కాబట్టి ప్లాస్టిక్ ఉంది, పులులు 3 పిల్లలతో ఉంది, పిల్లలు ఆడుకుంటున్నాయి, మీరు ఇబ్బంది అవుతుంది అని చేస్తున్నారు. గురుగారు ఏమనుకోకండి, మధ్యలో ఆపినందుకు. ఎట్టుకేళ్లకు మనము శివయ్య మీద ఉన్న భక్తితోని పర్మిషన్ తెచ్చుకోగలిగినాము. ఇలా భక్తులు అందరు సందర్శించుకోవడానికి ఒక అవకాశం మీకు కల్పించాలనుకుని దేవుడు కాంట్రవర్సీ కాకుండా. సరే, ఇక్కడ ప్రధానంగా ఈ శివుడి గురించి ఏదైనా విశేషం ఏమైనా ఉంటే చెప్పండి. ఈ శివాలయం అనేది దగ్గర ఒక 70-80 సంవత్సరాల క్రితము ఇక్కడ మా గోకుల్నగర్ కాలనీ రైతులు కట్టెల కోసం అనేది వచ్చేది. ఆ టైంలో కట్టెల కోసం వచ్చినప్పుడు నీరు దప్పిక దుచ్చుకోవడం కోసం కాలువ పోటీ వాడి వస్తుంటే లోపల నీళ్లు, ఆ కాలువ పోటీ నీళ్ళు లేకపోతే ఇంకా ముందరికి వెళ్తే ఏమైనా ఉంటుంది అంటే ముందర ఒక గుండం కనిపించింది. ఆ గుండం దగ్గర నీళ్ళు తాగకుండా లోపలికి వెళ్ళేసరికి శివుడు కనిపించిండు, స్వయంగా వేసినటువంటి శివుడు కనిపించిండు. ఆ శివుడు ఉన్నాడని చెప్పేసి మా అచ్చంపేట గోకుల్నగర్ మొత్తం ప్రచారం జరిగిపోయి
అందరూ వచ్చేసి భక్తులందరూ కొండ కోణంలో వాడికి తీసుకొచ్చి ఆ శివాలయాన్ని చూసి పూజలు పురస్కారాలు చేసిరు. దీనికి రావడానికి మార్గం అంటూ లేకున్నది, చాలా రిస్క్ ఉన్నది. దానికోసం ఏం చేసిరు, మా కాలనీ వాసులు ఒక రైలు పట్టాన్ని తీసుకొచ్చి అక్కడ పైకి కొండకి ఎక్కడానికి ఒక మెట్ల మార్గం లాగా ఏర్పాటు చేసిరు. మా కాలనీ ఏర్పాటు చేసిన తర్వాత బాణాల వాళ్ళకు, తొడెలగడ్డ వాళ్ళకు, చౌటపల్లి వాళ్ళకు, గుంపన్పల్లి తండావాసులకు, అచ్చంపేట వాళ్ళకు, సుదూర ప్రాంతాలు నడుచుకుంటూ వచ్చే భక్తులకు, మొక్కులు తీసుకునే వాళ్ళకి, మైసమ్మ మడుగు నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిచ్చెన మార్గం ద్వారా పాదయాత్ర చేసే భక్తులు అటు నుంచి రావచ్చు. ఈ మార్గం ద్వారా బస్సుల నుంచి వచ్చే వాళ్ళు, బైక్ల మీద వచ్చే వాళ్ళకి ఇటువంటి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా దీని గురించి డెవలప్మెంట్స్ గురించి కానీ ఈ దారి అంటే దీన్ని ఏం చేయలేము, ఎందుకంటే ఇది ఇది ఇట్లనే ఉండాలి, ఇట్లనే దర్శించుకోవాలి. అట్లాగే మన భక్తి ఎంతో నిరూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనము. సో ఇంకా కింద ఏమన్నా ఏర్పాట్లు కానీ, కింద ఏమన్నా చేయాలని మీరు ప్రభుత్వాన్ని కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏమైనా అప్పీల్ చేయదలుచు? అయితే ఇదే విషయంతో మేము ఫారెస్ట్ డిఎఫ్ఓ గారితో మొన్న మాట్లాడడం జరిగింది. మేము కానీ, బజరంగ దళ వాళ్ళు కానీ, బీజేపీ నాయకులు కానీ, బీజేపీ లీడర్లు కానీ అందరం కలిసి డిఎఫ్ ఆఫీస్ గారి దగ్గర మొన్న నైట్ ధర్నా చేసినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ నిషేధం, అడవిలో ప్లాస్టిక్ వద్దు అన్నారు. సరే, ప్లాస్టిక్ వాటర్ మేము తీసుకెళ్ళాం. దానికి ప్రత్యామ్నాయం కూడా మీరు ఏమన్నా ఏర్పాటు చేయండి. మీరు ఏమైనా ఏర్పాటు చేస్తే అది మేము తీసుకొని వెళ్తాం. ప్లాస్టిక్ తీసుకెళ్ళదు. ఇప్పుడు ఇటువంటి ప్లేస్లకు మనం చెంబులతోనో గ్లాసులతోనో నీళ్ళు తీసుకొని రాలేము. వాళ్ళు ఏం చెప్పారు, మసమ్మ మడుగు దగ్గర వాటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మసమ్మ మడుగు ఎక్కడ ఉంది? లొద్ది నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరం. ఆడికి మీరు తెచ్చినా తేకుండా పక్కన కాలువ ఉంది, తాగుతాం. కానీ ఈ లొద్దిల ప్లేస్ అనేది మీరు ప్లాస్టిక్ బాటిల్స్ అలో చేయకపోతే మీరు కింద మీరు వాటర్ ఏర్పాటు చేయండి. గుండం దగ్గర ప్లాస్టిక్ ని నిషేధించడంలో మనం కూడా ఒక చెయ్యాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల పర్యావరణం కావచ్చు, ప్రకృతి కావచ్చు ఇక్కడ పొల్యూట్ అయిపోతున్న దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన వంతు బాధ్యత వైజ్ గా మనం ప్లాస్టిక్ నివారించే దాంట్లో మనం కూడా ఒక భాగంగా ఉండాలి. సో దానికి ఆల్టర్నేట్ గా మనం కూడా ఏదైనా సలహాలు, సూచనలు ప్రభుత్వానికి మీరు ఏమైనా అప్పీల్ చేశారా? మీ దగ్గర ఏమైనా అలాంటి సలహాలు ఉన్నాయా? అలాంటి సలహాలు మనకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అంటే ప్రతి ఒక్కరు అల్యూమినియం బాటిల్స్ కానీ ఎవరు తెచ్చుకునే స్తోమత అంటే సడన్ ఇప్పుడు మీరు 1 డే ముందర పర్మిషన్ ఇచ్చారు, అందరు తెచ్చుకునే అవకాశం ఉండదు. ఇవాళ ప్లాస్టిక్ అనేది అందుబాటులో వచ్చింది. ఓకే, మీరు అన్నది పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ అందరం వ్యతిరేకమే. కానీ ఆ ప్రత్యామ్నాయం కోసం మీరు కూడా కింద ఒక వాటర్ తాగడానికో లేకపోతే ఏర్పాటు చేస్తుంటే భక్తులందరికీ సంతోషం కలిగేది, ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉంటుండే. మీరు ఓకే, ఎన్ని గంటల వరకు ఇప్పుడు ఇక్కడ దర్శనం కొనసాగుతుంది? రాత్రి కూడా ఇట్లాగే ఉంటుందా, ఓన్లీ పగల వరకే ఉంటుందా? ఏంటి దాన్ని క్లియర్ గా? ఈ కార్యక్రమం అనేది శివరాత్రి తొలి ఏకాదశి రేపు అన్నంగా ఈ రోజు ఒక రోజు ముందుకెళ్ళి ఇక్కడ కింద సంబరాలు అనేవి జరుగుతున్నాయి. జాతర ఇప్పుడు ఎగ్జామ్ మన 17వ తారీఖు మనకు తొలి ఏకాదశి కాబట్టి జరిగేది 16వ తారీఖు నుంచి కిందికి ఒక బృందం వెళ్తుంది. చెంచులు అనేవాళ్ళు అయ్యగారి రూపంలో ఉండి శివునికి అభిషేకం కానీ శివుని కానీ మొత్తం వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు 16వ తారీఖు వెళ్ళి కింద మొత్తం శుభ్రం చేసి భక్తులు రాకముందుకే, ఎందుకంటే అక్కడ జంతువులు మలమూత్రాలు అవి ఉంటాయి వాటి క్లియర్ చేసి దేవునికి అభిషేకం చేసి 16వ తారీఖు పూజలు చేస్తారు. 17వ తారీఖు దర్శించుకునే భక్తులు మొత్తం 17వ తారీఖు వచ్చి నైట్ ఇక్కడ ఉండి జాగరణ చేస్తారు. తెల్లారులు ఇక్కడ మొత్తం ఒక జాతరలా కొనసాగి 18వ తారీఖు పాదయాత్ర మసమ్మ మడుగు దగ్గర ముగుస్తుంది. మసమ్మ మడుగు దగ్గర మసమ్మని దర్శనం చేసుకుని అక్కడ పూజలు పునస్కారాలు చేసి అటు నుంచి పాదయాత్రగా వెళ్తారు. బస్సు నుంచి వచ్చే యాత్రికులు ఉంటే 17వ తారీఖు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళేవారు ఉంటారు. నైట్ కూడా కింద వండుకోవడానికి అవకాశం ఉంటుంది, జాతర ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. వచ్చిన భక్తులకు ఎవరికి ఆటంకాలు లేకుండా కింద ఒక బృందం అనేది పర్యవేక్షిస్తుంటారు లొద్దిని. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇక్కడ ప్రస్తుతం మనం మల్లయ్య దగ్గర ఇక్కడ ఉన్న సమాచారం. లోకల్ వాళ్ళు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఇటు ఏర్పాట్లు కావచ్చు, ఇటు కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ పూజలు పునస్కారం కావచ్చు. అధిక సంఖ్యలో భక్తులు కూడా చాలా మంది ఇప్పటికే కిందికి కర్రలు పట్టుకొని మెల్లమెల్లగా హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ వాళ్ళు కిందకి ప్రయాణం సాగించారు. ఎప్పుడెప్పుడు మల్లయ్యని దర్శించుకోవాలనే కొండంత ఆశతోని ఈ రోజు ఉపవాసాలతోని వాళ్ళు కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో ఇప్పటికీ వాళ్ళు అధికారికంగా పర్మిషన్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు భక్తి ఉన్న శ్రద్ధలతోని వాళ్ళు కిందకైతే ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్ని ఎత్తుకుని కూడా వాళ్ళు భక్తులు ఇప్పటికీ అధిక సంఖ్యలో చాలా పరిస్థితులు ఇక్కడైతే మనకు ఎట్లా అంటే చాలా డేంజరస్ పొజిషన్ లో కూడా వాళ్ళు కాలినడకతోని వాళ్ళు ముందుకు దర్శనం చేసుకోవడానికి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ అనుకుంటూ వాళ్ళు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. సో మనం మరింత సమాచారం కిందకి వెళ్లే దారిలో చూసుకుందాం. ఇప్పుడు మనం లొద్దిమల్లయ్య మార్గ మధ్యలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చుట్టూరు ఎత్తైన కొండలు, పాలే సెలయేరు, కింద చూస్తే దట్టమైన లోతులో ఉన్న కొండ కోనలు, అసలు ఎటు చూసినా ఎంతటి చక్కటి వాతావరణం అంటే ఇలాంటి వాతావరణంలో మనం ఇక్కడ శివయ్యని దర్శించుకోవడానికి అలా మెల్లమెల్లగా పాలే సెలయేరు ఎంత అన్నో అలా వెళ్తూ ఉంటే ఆ మనసుకి ఎంత హాయిగా ఉందంటే ఇక్కడే ఉండిపోవాలనిపించేంత ఎక్స్ట్రాడర్ గా ఉన్న ప్రదేశం ఇది. ఎందుకంటే ఇది మామూలుగా ఇది ఎన్నో జన్మలు చేసుకుంటే ఇలాంటి వాతావరణంలో ఇలాంటి కొండ కోణంలో పాలే సెలయేర్ల మధ్యలో ఈ దేవుడు వచ్చి ఇక్కడ నిజంగా ఇక్కడ ఉన్న వెలిసిండు అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎటు చూసినా
పారే నీరు అలా 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 పచ్చని చెట్లతోని అసలు కురుస్తున్న చిన్న వర్షపు జల్లులతోని చాలా జనాలు ఎక్కడ అంత పిల్లలతోని ఇట్లా ఫ్యామిలీతో సరదాగా అలా దర్శించుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అడుగులు అడుగు ఈసుకుంటూ ముందుకు చూసుకుంటూ అలా వెళ్తా ఉన్నారు. అంటే రాళ్ళు ఈ గుట్టలు అంటే దారి కూడా అంత కరెక్ట్ గా లేదు. ఎటు దారి అడుగు తీసి అడుగేయాలంటే చాలా ప్రమాదకరంగా ఉంది. లెఫ్ట్ చూస్తే మామూలుగా పెద్ద కోన, ఎంతో పెద్ద లుయ, పైకి చూస్తే పెద్ద ఎత్తైన పర్వతాలు, చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు, కనిపించినట్టుగా సూర్యుడు. సో మొత్తానికి ఇక్కడ ఈ ప్రయాణం అయితే సాగుతా ఉంది. శివయ్య దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎన్ని అద్భుతాలు చూడాల్సి వస్తుందో. మనం ముందుకు వెళ్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మరిన్ని ప్రదేశాలు చూసుకుందాం, మరిన్ని ప్రదేశాలు చూసుకుంటూ ముందు మనం కూడా అడుగులు అడిగేసుకుంటూ ప్రయాణం సాగిద్దాం. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికే కృష్ణా తీరం పొడవునా ఇటుకలతో నిర్మించిన శివాలయాలు వెలిశాయి. అందులో లొద్దిమల్లయ్య ఆలయం ప్రముఖమైనదిగా భక్తులు చెప్తున్నారు. లొద్దివైపు ప్రారంభమయ్యే దారి మధ్యలో ప్రాచీన ఇటుక నిర్మాణాలే ఉన్నాయి. ఇలాంటి లింగాలే చిత్తూరు జిల్లాలోని గుడిపల్లంలో, విశాఖ జిల్లాలోని శంకరం దగ్గర కనిపిస్తాయట. సలేశ్వరం ఆలయం ముందరి గోడపై సర్వేశ్వరం అని రాసి ఉంది కాబట్టి సర్వేశ్వర తీర్థంలో కలిపి పేర్కొన్న పుష్కర తీర్థం ఈ లొద్దిలోని గుండమే అని చెప్పవచ్చు. ఇక్కడ జలధారల కింద నిలబడి స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోయి బుద్ధి సిద్ధి వస్తుందని భక్తుల నమ్మకం. అద్భుత ప్రపంచం లాంటి లొద్దిమల్లయ్య ఉండే ప్రాంతానికి వెళ్లాలంటే తొలి ఏకాదశిన మాత్రమే అవకాశం ఉంది. అవకాశం ఉన్నవారు తప్పక స్వామివారిని దర్శించండి. లొద్దిమల్లయ్యను దర్శించాలంటే శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కి 65 కిలోమీటర్ల రాయి దగ్గర దిగి ఎడమవైపుకు 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అలాగే హైదరాబాద్ నుండి ప్రయాణం చేసేవారు శ్రీశైలం బస్సు ఎక్కి 145 కిలోమీటర్ల రాయి దగ్గర దిగి కుడివైపుకు ప్రయాణం చేయాలి. ఇది కాక మరొక నడక మార్గం కూడా అందుబాటులో ఉంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఎటు చూసిన భక్తులు శివ నామస్మరణతో వినిపిస్తుంది. ఎట్టికేలకు మనం ఒక 50% వచ్చేసాం. ఇంకా 50% దిగాల్సి ఉంది. ఎట్టికేలకు మొత్తానికి ఒక అర్ధ భాగం వచ్చాము. ఇంకా మనకు సగ భాగం మిగిలి ఉంది. చూడాలి ఇప్పుడు దారులు ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఎంత ఋషులు సాధువులు ఎంతో మంది ఇక్కడ వాళ్ళు సాధన చేసే దీక్ష చేసే తత్వంలో ఎవరు రాని ప్రదేశాలలో వాళ్ళకి ఇక్కడ ఋషులు కఠోరమైన దీక్ష చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో ఏళ్ల తరబడి చేస్తున్న వాళ్ళకి ఎవరు రాని ప్లేస్లలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ కోణంలో శివయ్య వచ్చి వెలిసిందని ఇక్కడ కొందరు చెప్తా ఉన్నారు భక్తులు. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టుంటే చాలా ఈ కొండల మధ్యలో ఎక్కడ అసలు మనం కళ్ళు చూపు మేరలో కూడా ఎక్కడ ఏమి కనిపించని దట్టమైన ఫారెస్ట్ లో ఉన్నాము. సో మొత్తానికి మనం లొద్దిమల్లయ్య దారిలో సగభాగంలో ఉన్నాము. మిగతా సగభాగం ఉంది వెళ్లాల్సింది. లొద్దిమల్లయ్యని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి కొందరు భక్తులు వచ్చారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్నోసారి ఎలా వచ్చారు ఇక్కడికి? ఎలా ఉంది ప్రాంతం? మీరు అంటే దర్శనానికి మార్గం మధ్యలో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. ఫస్ట్ టైం వచ్చాము. ఇది మా మరిది 3 times వచ్చారు. ఆయన చెప్పడం వల్ల వచ్చినాము. ఆయన చెప్పిన దానికంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఏదో కొంచెం సపోర్టింగ్ కోసం పట్టుకున్నాము. ఇవి మా చెల్లె, వీళ్ళ వల్ల మేము ఇక్కడికి వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగుంది. చాలా అసలు చెప్పడానికి మాటలు, అంత బాగా అనిపిస్తుంది. అయినా కూడా బాగా అనిపిస్తుంది. అలసినా పర్లేదు కానీ ఇంకా వెళ్ళాలనే అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఈ ప్రాంతం చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ టైం ఉన్నట్టుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వాతావరణం దర్శించుకోవడానికి వచ్చారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ప్రకృతి చాలా బాగుంది. చాలా ఆస్వాదిస్తున్నాము ఈ ప్రకృతిని కూడా. ఫస్ట్ టైం అడ్వెంచరస్ జర్నీ లాగా అనిపిస్తుంది. దీనికి కూడా ఒక కథ ఉందంటారు లొద్దిమల్లయ్యది. త్రేతాయుగంలో రాముడు రావణాసుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్య దోషం అంటిందని శ్రీశైలంలోకి వెళ్ళి మల్లన్న దర్శనం చేసుకుందాం అనుకుంటాడు. కాకపోతే అక్కడ స్వామి దర్శనం అయ్యాడు. ఆయన వచ్చి ఇక్కడ ఉంటాడు అనమాట. ఇక రాముడు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసరికి రాముడు ఇంత దూరం నా కోసం వచ్చాడు కదా అని ఆయన గృహ లోపల దర్శనం ఇస్తాడు అనమాట. అందుకని ఈ ప్రాంతం పేరు కూడా లొద్దిమల్లయ్య, అంటే లోయలో ఉన్న మల్లన్న కాబట్టి లొద్దిమల్లయ్య అని అంటారు అనమాట. లొద్దిమల్లయ్యని దర్శించుకోవాలని మీకు మీరుగా వచ్చారా, లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చారా? దర్శనం ఎట్లా అనిపించింది?
ఇగో ఈయన మా ఆయన ఆల్రెడీ 3 times దర్శనం చేసుకున్నాడు. అందుకని ఈసారి ఎట్లన్నా రావాలి అనిపించి వచ్చాం. ఈయన అనుకోవడం వల్ల వచ్చినాం. సో ఫైనల్ గా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది? हिंदी में बोलो भैया एक बार ये दैव दर्शन का ये दर्शन का एक पहली बार आया मैं भी। हाँ। बहुत अच्छा दिख रहा है एडवेंचर के साथ का। सीधा जा रहे हैं। ఓకే, ఇక్కడ చూస్తున్నాం అన్నారండి. ఈయన అన్న ఇప్పుడు ఇప్పటికి 3 సార్లు దర్శించుకున్నారంట. మీరు ఒక మాట చెప్పండి శివయ్య గురించి. మీరు నాకు తెలిసి మీరే తీసుకొచ్చారు కదా వీరు, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ టైం కి సెకండ్ టైం థర్డ్ టైం? ఫస్ట్ టైం సెకండ్ టైం ఇది క్లైమేట్ ఆస్వాదించాల్సిన టైం ఇది. సిటీలో అంత పొల్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, దర్శనం మంచిగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక డివైడ్ ప్లేస్కి వచ్చినంత ఆలోచన మనకు చాలా మంచిగా కలుగుతుంది. సో మీరు ఇప్పటివరకు ఇక్కడ జర్నీ దాదాపుగా ఇంత దూరం వచ్చారు కదా, ఆఫ్ ఉంది, ఇంకా ఆఫ్ దిగాలి కదా. సో ఫైనల్ గా ఎట్లా ఉంటది మీకు? భక్తులకి ఏం చెప్తున్నారు? భక్తులకు చెప్పాల్సింది ఏమీ లేదు, భయపడొద్దు. మనం ఇంట్లో నడిచినట్టే నడిచినా చాలు, ఇక్కడ అంతే. శివుని నమ్ముకొని రావాలి అంతే. భక్తులు వాళ్ళ ధైర్యం ఎట్లా ఉందంటే, వాళ్ళ భక్తి ఎంతవరకు ఉందంటే, మామూలుగా ఈ కొండ కోణాలు ఈ దారి చూసి భయపడకండి, భక్తితో రండి. భయపడి ఈ ప్రదేశాలను చూసి భయపడి ఉంటే మనం జన్మలో ఇక్కడ దర్శనం చేసుకోలేము. ఇక్కడ తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా దీనికి ఒక పేరు పెట్టారు. నిజంగా ఈ లొద్దుమల్లని చేసుకోవాలంటే మేడం చాలా చెప్తుంది. చెప్పండి మేడం, తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా అంటున్నారు కదా, దీని మీద చాలా బాగుంది. అంటే అక్కడ దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను.
మొత్తానికి లొద్దిమల్లయ్య శివుడి దగ్గరికి ఆ గుడి ప్రాంగణానికి చేరుకున్నాము. చూడాలి, ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్న నదిలో పుణ్యస్నానాలు చేసుకుంటూ దేవుడి దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ చేరుకోవడానికి. చాలా చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాకపోతే శివుడు ఊపిన దర్శనం రావడానికి నిజంగా అసలు మామూలుగా ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ వర్షం పడడం వల్ల అది జారుతూ ఎంత సేఫ్టీ ఎంత చూసుకుని ఎంత జాగ్రత్త ఉన్నా కూడా చాలా కష్టంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక మొత్తానికి గర్భగుడికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ స్నానాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ గుడి దర్శనానికి ఇక్కడ భక్తుల దగ్గర కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. మొత్తానికి లొద్దిమల్లయ్య గుడి ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ గుడి గురించి గుడి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు. వీళ్ళు నేతాజీ యువజన సంఘం అచ్చంపేట ఇక్కడ సేవ చేసుకోవడానికి సేవా కార్యక్రమం భాగంగా వీళ్ళు ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు. సో భక్తులకు ఎలాంటి కొంచెం ఇబ్బంది కలగకుండా వీళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ పూర్వీకులు వీళ్ళు ఇక్కడ మొత్తం ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం గుడి ప్రాముఖ్యత తెలుసు కాబట్టి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది. చెప్పండి, ఇక్కడ మీరు ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారు, ఏంటి గుడి ప్రాముఖ్యత ఏంటి, దీన్ని కొంచెం క్లుప్తంగా ఏంటి? గత 30 సంవత్సరాలుగా నేతాజీ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ లొద్ది దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం మరియు ఇతర పండ్ల వితరణ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో దట్టమైన అడవిలో వెలిసిన ఈ లొద్దిమల్లయ్య దేవస్థానం అనేది వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఇక్కడ మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునే వారు ఇక్కడికి వచ్చి సేవ తీరేవారు ఇక్కడ ఈ స్వయంభూ ఈ లింగాన్ని దర్శనం చేసుకునే వారు వచ్చి పూర్వీకులు మాకు అనాదిగా చెప్తూ వస్తారు. ఇక్కడ 100 సంవత్సరాలుగా ఇక్కడ కంటిన్యూస్ గా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ లొద్దిమల్లయ్య దేవస్థానంలో పూజలు జరుగుతూ ఉంటాయి. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలు అనుమతి ఇవ్వకపోయినా మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కొంతమందికి అతి కొంతమందికి అనుమతి ఇచ్చి ఇక్కడ తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడ పూజ జరిగింది. కానీ కరోనా ముగిసినా కూడా ఇక్కడ భక్తులకు అనుమతి లేదనేసి అడ్వైజ్ శాఖ వారు ఎంత ప్రచారం చేసినప్పటికీ ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ
ఈ యొక్క లొద్దిమల దేవస్థాన విశిష్టతను తెలుసుకొని ఈ యొక్క మహిమాన్వితమైన ఈ ప్రదేశానికి రావాలని భక్తులు తండోపతండాలుగా ఈరోజు అచ్చంపేట నల్లమల్ల ప్రాంతం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క లొద్దిమల్ల దర్శించడానికి వస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈరోజు ఉదయం కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ధర్నా చేసి వాళ్ళు వస్తా ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఎవరు రారనుకుని ఇక్కడ ఏర్పాటు కూడా మేము చేయలేకపోయాం, మాకు అనుమతి కూడా ఇవ్వలేకపోయారు. కానీ ఇక్కడ వెళ్లేసిన ఈ లొద్దిమల్ల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవస్థానం. ఈ గుండంలో స్నానం చేసి ఆ పర్వదినాన ఆ లొద్దిమల్లని తలుచుకుని మన కోరిన కోరికలను తప్పకుండా తీర్చనేసి ఎన్నో 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 వందల సంవత్సరాలు వస్తున్న ఆనవాయితీ కాబట్టి ఇక్కడ సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ చెంచులే ప్రధాన పూజారులు ఉంటారు కాబట్టి ఒక ట్రైబ్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఈ యొక్క దేవస్థానానికి వస్తారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క దేవస్థానం యొక్క వైభవాన్ని పునర్వైభవాన్ని గుర్తించాల్సి ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ యొక్క లొద్దిమల్ల దేవస్థానాన్ని అధికారికంగా ఇక్కడ సేవలు నిర్వహించే విధంగా అధికారికంగా పండుగలు జాతరలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది వెళ్లకుండా ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, దానికోసం మీరు గవర్నమెంట్ ని కానీ అధికారులు కానీ ఎలాంటి అప్పీల్ చేస్తారు? గత 27 సంవత్సరాలుగా నేతాజీ యువజన సంఘం అచ్చంపేట వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం మరియు ఇక్కడ ఉపవాసం ఉన్న భక్తులకు ఇక్కడ పండ్ల వితరణ కార్యక్రమం మరియు ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే వారి కింద పడి ఏమైనా కాలు కోసుకోపోవడం తలకు దెబ్బ రావడం కడుపు నొప్పి ఇట్లా ఉంటే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కానీ ఏర్పాటు చేయడం కేవలం ఇది యువజన సంఘం మాత్రమే జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఏమాత్రం తోడ్పాటు కానీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఏర్పాటు కానీ ఈ లొద్దిమల్ల దేవస్థానంలో ఇప్పటి వరకు జరగలేదు. కావున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క లొద్దిమల్ల దేవస్థానాన్ని ఎండోమెంట్లో కలుపుతారా, మీరు ప్రత్యేకంగా ఈ యొక్క చెంచు జాతరలు చేస్తారు కదా సలేశ్వరం బౌరాపూర్ అట్లా ఏమైనా తీసుకొని ఈ యొక్క జాతరను నిర్వహించినా అది ఏదైనా మీ ఇష్టం. కానీ తప్పకుండా ఈ యొక్క దేవస్థానానికి ప్రభుత్వం యొక్క గుర్తింపు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండాలనేసి భక్తులుగా మేము కోరుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రాంత వాసు వారు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు మీ సలహాలు ఇస్తారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, దీన్ని మరింత అభివృద్ధి చేయాలని? ఎందుకంటే కొంచెం కష్టంగానే ఉంది, అంటే ఈ ప్రాంతం ఇట్లా ఉంది కాబట్టి కష్టంగానే ఉండొచ్చేమో. సో మొత్తానికి కొంచెం అభివృద్ధి కార్యక్రమం మీద రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు? తెలంగాణ అమర్నాథ్ గా పేరుగాంచిన లొద్దిమల్ల పుణ్యక్షేత్రం ఈ నల్లమల్ల దట్టమైన నల్లమల్ల అడవులో టైగర్ కన్జర్వ్ ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇది ఇట్లనే ఉంటది, వేరే రకంగా ఉండదు. ఇక్కడ ఈ యొక్క దర్శనం చేసుకోవాలంటే ఒక సాహసయాత్రగా గుర్తవుతుంది. కాబట్టి ఈ నల్లమల్ల ప్రాంత వాసి ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ గర్వకారణం. అందుకనే మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ నల్లమల్లలో పుట్టిన మీరు ఇక్కడ సాంప్రదాయాలను సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాలను మీ అందరికి తెలిసే మీకు మరి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ లొద్దిమల్ల దేవస్థానాన్ని ఈ నల్లమల్ల ప్రాంత వాసులుగా కాకుండా యావత్ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి మీ యొక్క ప్రభుత్వంలో మీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క జాతరను ప్రత్యేక చొరవ తీసుకుని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక జాతరను వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క పర్వదిన సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. భక్తులకు చివరి చెప్పండి, భక్తులకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా తొలి ఏకాదశి పర్వదినం కాబట్టి వారు ఉపవాస దీక్షతో వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక శ్రీశైలం రహదారి నుంచి ఈ యొక్క గుడికి చేరుకోవాలంటే ఒక సాహసయాత్రగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొండలు కోడలు దాటుతూ వాగులు దాటుతూ ఒక వేటవాళ్ళుగా ఉన్న ఆ రహదారి వెంట రావాల్సింది. కావున భక్తులు కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఒక ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎంత భయపెట్టినా ఈరోజు భక్తులు మాత్రం నిరుత్సాహం పడకుండా అంతే ఉత్తేజంతో ఈరోజు వస్తా ఉన్నారు. ఈరోజు జాతర లేదనేసి నిన్నటి వరకు ఉదయం వరకు చెప్పినా ఉన్నా లక్షల మంది వేల మంది భక్తులు వస్తా ఉన్నారు. కాబట్టి వారి యొక్క గుడి ప్రతిష్టకు అదే నిరసనేసి మేము భావిస్తా ఉన్నాం. గుడి సమయం చెప్పండి, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటాయి ఆ టైమింగ్స్? అర్ధరాత్రి ఏమైనా ఇబ్బంది అవుతా? అర్ధరాత్రి ఓపెన్ ఉంటుందా ఏంటి? ఇక్కడ గత సంవత్సరం వరకు నైట్ జాగారం చేసింది. ఇక్కడ రాత్రి పూట ఒక పర్వదినానికి సంబంధించి ఇక్కడ ఉపవాసం తీసుకుని జాగారం చేసి ఆ మొదటి రోజు గుండెల్లో స్నానం చేసి ఆ లింగాన్ని దర్శనం చేసుకుని వెళ్ళే యొక్క ఆనవాయితుంది. కానీ అటవీ శాఖ వారు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఉదయం వచ్చినాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క దర్శనం ఉంటది. ఆ తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి చూసుకుంటే లొద్దిమల్లయ్య దగ్గర మామూలుగా అనుకున్నంత ఈజీ కాదు దర్శనం చేసుకోవడం. ఎందుకంటే అడవుల నుంచి ప్రయాణం చేయాలి, అడవులు కాకుండా పారే సెలవేరు ఎత్తైన కొండలు లోతులు
చాలా గృహాలు చాలా ఉన్నాయి. సో ఎన్నో ఋషులు సాధువులు ఎంతో మంది తపస్సు చేసిన ప్రాంతం ఇది. చూస్తున్నాం, ఈ గృహ చూస్తున్నాం. దాదాపుగా 8 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లోకి వచ్చేసే విధంగా ఉంటది. ఈటీవీ వారు ఈ రోజు చేసిన సాహస యాత్ర ఇది. ప్రతి 15-20 నిమిషాలు మనం రూట్ మ్యాప్ చేసుకుంటూ బై రోడ్స్ మనం వచ్చినాం కాబట్టి సో ఈ ప్రాంతంలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇది ఈ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఇది ఓపెనింగ్ ఉంటది. సో భక్తులందరూ ఇది గమనించి ఈ దర్శనానికి సాహసంతో చేసుకున్న దర్శనం కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దర్శనం చేసుకుంటూ, ఎంత ఇబ్బంది అయినా సరే కూడా భక్తులు ప్రభుత్వం నుంచి వీళ్ళకు పర్మిషన్ లేకపోయినా సరే కూడా ఇలా భక్తులు వాళ్ళకు ధర్నాలు చేసి అటు అధికారులను మెప్పించి ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ దర్శనం చాలా ఘనంగా అద్భుతంగా జరుగుతుంది. పేరు షాయిబాబు, మాది గుండూరు గ్రామం, కలకుర్తి మండలం, నార్కల్ డిస్టిక్. ఈ లొద్దిమల్లయ్య టెంపుల్ అనేది చాలా మంచి ప్రదేశంలో ఉంది. వర్షం కాకపోతే రహదారికి ఇబ్బంది ఉన్నా చూడవలసిందిగా అందరు భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా దర్శించుకొని వెళ్తున్నారు. మంచిగా ఉంది ఈ లొకేషన్ కానీ, ఇదంతా కూడా వాతావరణం కూడా అనుకూలించింది. వర్షం పడ్డా కానీ ఎవరు కూడా ఇంటి ముందు ఆడకుండా వచ్చి పోతున్నారు భక్తులు. ఈ చూడడానికి బాగా ఉంది ప్రదేశం. ఈ ప్రదేశానికి అందరు భక్తులు రావాలి. మంచిగా ఉంది, మంచి అందంగా ఉంది. ఈ ప్రదేశానికి వచ్చి దేవుని దర్శించాలి. సంవత్సరానికి ఒకసారి ఈ దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ లొద్దిమల్లయ్యకి అందరు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలందరూ రావాల్సిందిగా మంచిగా ఉంది ప్రదేశం, వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాను. మొత్తానికి లొద్దిమల్లయ్య దర్శనం చాలా సక్సెస్ గా జరిగింది అనుకోవచ్చు. ఎంత ఇబ్బంది అయినా, ఎంత కఠినంగా ఉన్నా, ఎంతగా భక్తులకు అసౌకర్యాలకు ఉన్నా కూడా ఇలా లొద్దిమల్లయ్య శివాన్ని దర్శించుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకున్నారు. సో మొత్తానికి మనము ఈ ఫారెస్ట్ ఏరియా అయిన ఈ అడవి ప్రాంతంలో రావడానికి, ఎక్కడానికి ఎంత ఇబ్బందుల పాలైనా కూడా వర్షం సహకరించకపోయినా కూడా భక్తులు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తూ మొత్తానికి పర్మిషన్ రాగానే వాళ్ళ మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేశారు. చూస్తున్నానండి, మీటింగ్ ప్రసాద్.